మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. గమనించండి, కొత్త రాష్ట్రాల విలీనం లేదా ఏర్పాటు, దీని గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదమ్మా అంటే 2వ నిబంధన, సెకండ్ ఆర్టికల్. యాక్చువల్గా కొత్త రాష్ట్రాల విలీనం లేదా ఏర్పాటు, కొత్త రాష్ట్రాల విలీనం లేదా ఏర్పాటు, ఇక్కడ దీని అర్థం ఏంటమ్మా అంటే సెకండ్ ఆర్టికల్ గురించి చెప్తుంది. ఇక్కడ సెకండ్ ఆర్టికల్ కొత్త రాష్ట్రాల విలీనం లేదా ఏర్పాటు గురించి చెప్తుంది. యాక్చువల్గా ఇక్కడ 2 అంశాలు ఉంటాయమ్మా, ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. నంబర్ 1 ఏంటంటే సేమ్ 1వ ఆర్టికల్ దగ్గర ఎట్లయితే దేశనామధేయము భూభాగ పరిధి చెప్పుకున్నామో, ఇక్కడ కూడా సేమ్ థింగ్ మనము 2 అంశాల గురించి చెప్పుకుంటాం. ఇక్కడ కూడా 2 అంశాల గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ కూడా కొత్త రాష్ట్ర విలీనం లేదా ఏర్పాటు ఉంది కదా, ఇక్కడ దీంట్లో వివరంగా పోతే 2 అంశాలు ఏముంటాయంటే, ఏదైనా ఒక కొత్త రాష్ట్రం, ఏదైనా ఒక కొత్త రాష్ట్రం లేదా దేశం భారతదేశంలో విలీనం చేసుకొని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసి నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, ఏదైనా ఒక కొత్త రాష్ట్రం లేదా దేశం, అది రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు, భారతదేశం విలీనం చేసుకొని దాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయడం. అది దేశంగా కాదమ్మా, నూతన రాష్ట్రం, ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత రాష్ట్రంగా ఏర్పాటు చేయడం. అలాగే నంబర్ 2, భారత భూభాగ పరిధిలోని ఏదైనా ప్రాంతంను ఇతర దేశాలకు బదిలీ చేయడం. మీరు గమనించండి అమ్మా, ఇక్కడ 2 అంశాలు ఉంటాయమ్మా. సేమ్ ఫస్ట్ ఆర్టికల్ వద్ద 2 ఉంటాయి, సెకండ్ ఆర్టికల్ కూడా 2 ఉంటాయి. సో ఫస్ట్ ఆర్టికల్ దేశ నామధేయం భూభాగ పరిధి, సెకండ్ ఆర్టికల్ దగ్గర ఏదైనా ఒక కొత్త రాష్ట్రం లేదా దేశం భారతదేశంలో విలీనం చేసుకొని దాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసే అధికారం, అలాగే భారతదేశ భూభాగంలోని కొంత ప్రాంతాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం. గమనించండి, ఈ పైన పేర్కొన్న 2 అధికారాలు కూడా ఎవరికి ఉన్నాయంటే అమ్మ పార్లమెంట్కి ఉంటాయండి. 2 కూడా అంటే ఏదైనా ఒక కొత్త రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు భారతదేశంలో విలీనమైన తర్వాత
విలీనం చేసుకోవడం, అలాగే దాన్ని నూతన రాష్ట్రం ఏర్పరచడం. విలీనం చేసుకోవడం, నూతన రాష్ట్రం ఏర్పరచడం, ఈ రెండూ కూడా పార్లమెంట్కే ఉంటాయి. నూతన దేశాన్ని విలీనం చేసుకుంటుంది, నూతన రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది. అలాగే మన భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేయడం, మన భారతదేశ భూభాగంను ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం కూడా ఎవరికి ఉందమ్మా అంటే పార్లమెంట్కి ఉంది. కనుక ఏదైనా ఒక కొత్త రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, దాన్ని భారతదేశంలో విలీనం చేసుకొని దాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసే అధికారం మరియు భారత భూభాగంలోని ఏదైనా ప్రాంతాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం, ఈ రెండూ కూడా ఎవరికి ఉన్నాయమ్మా అంటే పార్లమెంట్కు ఉన్నాయని చెప్తాం. అయితే ఈ రెండూ కూడా పార్లమెంట్కు ఉంటే రేపు అడుగుతాడమ్మా, పార్లమెంట్కు ఏ మెజార్టీ ప్రకారం చేసే అధికారం ఉంది? ఈ రెండూ కూడా పార్లమెంట్కు ఉన్నాయమ్మా, దీనికి ఏ మెజార్టీ ప్రకారం చేసే అధికారం ఉందంటే అది సాధారణ మెజార్టీ ప్రకారం. సాధారణ మెజార్టీ అంటే ఏంటమ్మా అంటే 1/2. సాధారణ మెజార్టీ అంటే ఏంటమ్మా అంటే 1/2 వంతు. కనుక అమ్మ ఈ రెండు కూడా ఎవరికి ఉన్నాయంటే పార్లమెంట్కు ఉన్నాయి. అది ఏ మెజార్టీ అంటే సాధారణ మెజార్టీ ప్రకారం ఉన్నాయని చెప్పండి. అలాగే ఏ మెజార్టీ అమ్మ అంటే 1/2 స్పెసిఫిక్గా క్లియర్గా చెప్పుకోవాలంటే. అయితే ఇక్కడ ఈ పైన పేర్కొన్న రెండింటి చేసే అధికారం పార్లమెంట్కున్న ఏ మెజార్టీ సాధారణ. మరి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య ఎంత అని అంటాడు. కాబట్టి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య, హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య 1/10 ఆర్ 10%. అంటే మొత్తం సభ్యుల్లో హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య 1/10 ఆర్ 10%లో ఆ హాజరైన దాంట్లో సగానికంటే ఎక్కువ ఆమోదిస్తే ఇతర దేశం లేక రాష్ట్రాన్ని విలీనం చేసుకొని నూతన రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా మన భూభాగాన్ని ఇతర దేశాలకు కూడా బదిలీ చేయవచ్చు. కనుక అమ్మ ఇక్కడ ఏదైనా ఒక కొత్త రాష్ట్రం లేక దేశాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవచ్చును, విలీనం చేసుకొని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవచ్చును. అలాగే మన దేశ భూభాగాన్ని ఇతర దేశాలు కూడా బదిలీ చేయొచ్చును. ఈ రెండు అధికారులు కూడా పార్లమెంట్కు ఉన్నాయి. ఏ మెజార్టీతో అంటే సాధారణ మెజార్టీ 1/2, కానీ హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య కోరం ఎంత అంటే 1/10 ఆర్ 10% అని చెప్పని ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ సెకండ్ ఆర్టికల్ గురించి ఈ అంశం మనం పొందుపరుచుకుందాం, చెప్పుకోవడం జరిగింది. రెండో ఆర్టికల్ గురించి ఈ క్లియరెన్స్ మనం ఇచ్చుకున్నాం కదా. సార్ ఇది రాజ్యాంగంలో ఉందని మీరు మాకు చెప్తున్నారా? ఇలా జరిగింది ఎప్పుడైనా? ఏదైనా ప్రాంతాన్ని విలీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయా సార్ అంటే ఎస్ ఉన్నాయి సార్. ఒకసారి మీకు ఆ ప్రయత్నం కూడా చేస్తానమ్మా, మీకు అర్థం కావడానికి మీకు నా ఎగ్జాంపుల్ కూడా ఇస్తానమ్మా. ఆ ఎగ్జాంపుల్లో మొదట నేను నంబర్ 1 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నంబర్ 1 ఎగ్జాంపుల్ పాండిచ్చేరి. సో నేను మీకు ఏం చెప్పాను సెకండ్ ఆర్టికల్ వద్ద, ఏదైనా ఒక కొత్త రాష్ట్రం లేదా దేశం భారతదేశంలో విలీనం చేసుకొని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు. రెండోది భారత భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఎవరికి ఉన్నాయి? పార్లమెంట్కి ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఎస్ నంబర్ 1 ఎగ్జాంపుల్ తీసుకున్న పాండిచ్చేరి. మనం పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారి నుండి స్వాధీనం చేసుకున్నాం. మనం పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారి నుండి స్వాధీనం చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నామయ్యా అంటే 1954లో చేసుకున్నాం. యాక్చువల్గా పాండిచ్చేరి అనేటువంటిది అది ఎక్కడ ఉండేదమ్మా అంటే ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండేది. ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్నటువంటి పాండిచ్చేరిని మనం 54లో దాన్ని ఏం చేసుకున్నామంటే మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేసాం? మనము కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసాం. అందుకే మీ ముందుకు రాబోతున్న ప్రశ్న, పాండిచ్చేరిని ఏ సంవత్సరంలో కేంద్రపాలిత ప్రాంతం చేశాం? లేదా ఇంకా డెప్త్ అడిగితే పాండిచ్చేరిని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశాం? పాండిచ్చేరిని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశాం అని అడిగే అవకాశం ఉంది. కనుక అమ్మ ఇవాళ పాండిచ్చేరి వచ్చేసమ్మ 54లో మనం స్వాధీనం చేసుకొని 14వ రాజ్యాంగ సవరణ చట్టం 1962లో దీన్ని ఏం చేశారంటే అమ్మ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అమ్మ ఇవాళ రెండో ఆర్టికల్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే పాండిచ్చేరి. ఎందుకయ్యా అంటే పాండిచ్చేరి ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే మనం ఇవాళ పాండిచ్చేరి స్వాధీనం చేసుకుంది కాబట్టి. అది స్వాధీనం చేసుకున్నాం 54 ఫ్రెంచ్ వారి నుంచి. ఆ తర్వాత 14th అమెండ్మెంట్ యాక్ట్ 1962 ప్రకారం దాన్ని ఏం చేశారమ్మా అంటే
కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి ఇక్కడ చెప్పుకుంటాం. సార్ ఇక్కడ ఇది ఒక్కటే ఎగ్జాంపుల్, ఇంకోటి ఉందా? రైట్, అందర్ వన్ విల్ టేక్. సో మరో ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటారమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ దాద్రా నగర్ హవేలీ. దాద్రా నగర్ హవేలీ. ఈ దాద్రా నగర్ హవేలీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి అమ్మ అంటే, పోర్చుగీస్ వారి నుంచి తీసుకున్నాం. పోర్చుగీస్ వారి నుంచి. సో దాద్రా నగర్ హవేలీ కూడా అమ్మ మనం ఇతరుల నుంచి స్వాధీనం చేసుకుందే కనుక అది ఎక్కడ స్వాధీనం చేసుకున్నామంటే, దాద్రా నగర్ హవేలీని పోర్చుగీస్ వారిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ దాద్రా నగర్ హవేలీని స్వాధీనం చేసుకుని మనం ఏం చేశాము? కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మ, పాండిచ్చేరి లాగా 54లో స్వాధీనం చేసుకొని మరి 14వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయడం ఇలా 2 సార్లు జరిగింది. 54లో స్వాధీనం చేసుకున్నాం, 62లో కేంద్రపాలిత ప్రాంతం. కానీ ఇక్కడ మాత్రం అలా కాకుండా సేమ్ టైంలో స్వాధీనం చేసుకున్నాం, సేమ్ టైంలో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేసుకున్నాం. కనుక ఈ దాద్రా నగర్ హవేలీ పోర్చుగీస్ వారు స్వాధీనం చేసుకున్నాం. అది 10వ రాజ్యాంగ సవరణ చట్టం 1961 ప్రకారం. సి దాద్రా నగర్ హవేలీని పోర్చుగీస్ వారి నుండి స్వాధీనం చేసుకుంది 10th అమెండ్మెంట్ యాక్ట్ 1961. ఇంకో బైలక్ ఏంటంటే, ఇదే 10th అమెండ్మెంట్ యాక్ట్ 1961 ప్రకారం దాద్రా నగర్ హవేలీని కూడా ఏం చేశామంటే అమ్మ, కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ రెండింటికి ఒకటే రాజ్యాంగ సవరణ చట్టం. పోర్చుగీస్ వారి నుండి స్వాధీనం చేసుకున్నాము 10th అమెండ్మెంట్ యాక్ట్ 1961. ఇదే 10th అమెండ్మెంట్ యాక్ట్ 1961 ప్రకారం దీన్ని ఏం చేశామంటే అమ్మ, కేంద్రపాలిత ప్రాంతం కూడా ఏర్పాటు చేసుకున్నాం. కనుక పాండిచ్చేరిలాగా ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. పాండిచ్చేరిని మనం ఫ్రెంచ్ వారి నుంచి 54లో తీసుకున్నాం, 62లో కేంద్రపాలిత ప్రాంతం చేశాం. బట్ ఇక్కడ తీసుకోవడం అయిపోయింది, కేంద్రపాలిత ప్రాంతం చేయడం అయిపోయింది. కనుక అమ్మ, సో దాద్రా నగర్ హవేలీని పోర్చుగీస్ వారి నుండి స్వాధీనం చేసుకున్నాము. అలాగేనమ్మా అది 10వ రాజ్యాంగ సవరణ చట్టం 1961 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతం చేసుకోవడం కూడా అయిపోయింది. సరే, ఈ రెండైన ఎగ్జాంపుల్స్ ఇంకా ఉన్నాయా? రైట్, ఐ విల్ టేక్ అనదర్ వన్. ఇంకోటి కూడా తీసుకుంటానమ్మా, ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను. నెంబర్ 3 వచ్చేసమ్మా గోవా తీసుకుంటా. గోవా. ఈ గోవా వచ్చేసమ్మా ఎక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నామంటే అమ్మా, ఇది పోర్చుగీస్ వారి నుండి తీసుకున్నాం. పోర్చుగీసు. మరి గోవాని ఎక్కడి నుండి స్వాధీనం చేసుకున్నామమ్మా అంటే, పోర్చుగీస్ వారిని స్వాధీనం చేసుకున్నాం. ఎప్పుడు సార్ అంటే 1961. మరి గోవాని 1961లో మనం పోర్చుగీస్ వారి నుండి స్వాధీనం చేసుకున్నామని చెప్పి మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ గోవాని పోర్చుగీస్ వారి నుండి స్వాధీనం చేసుకున్న తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ఏమైందమ్మా అంటే, గోవాని పోర్చుగీస్ వారి నుండి స్వాధీనం చేసుకున్నాం. చేసుకొని 12వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 ప్రకారం 12వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 ప్రకారం గోవా మరియు డామన్ డయ్యూ గోవా డామన్ డయ్యూ రెండింటిని కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశాం. అంటే 12వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 ప్రకారం గోవా మరియు డామన్ డయ్యూ రెండు కలిపాం. యాక్చువల్గా గోవాని మనం పోర్చుగీస్ వారిని తీసుకున్నాం 61లో, హోల్లో పెట్టాం, అట్లా పక్కన పెట్టేశాం. దాని అఫీషియల్గా మనకు 12వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 ప్రకారం ఏం చేశామంటే, గోవా ప్లస్ డామన్ డయ్యూ కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేశాం. అంటే మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది, గోవా అనేది మనకు రాష్ట్రం అనే ఫీలింగ్ ఉంది, వన్స్ అపాన్ టైం అది కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పదలుచుకున్నాం. గోవా అనేది వాళ్ళ రాష్ట్రం అది, బట్ వన్స్ అపాన్ టైం అది కేంద్రపాలిత ప్రాంతం. ఎప్పుడు? 1962లో అది కేంద్రపాలిత ప్రాంతం. మరి ఈ క్రమంలో మీకు ఇంకా డెప్త్ అడ్వాన్స్ నాలెడ్జ్ కావాలంటే, మరి గోవా ఎప్పుడు రాష్ట్రంగా ఏర్పడింది? గోవా ఎప్పుడు రాష్ట్రమైంది? ఈ గోవాను వచ్చేసమ్మా 56వ రాజ్యాంగ సవరణ చట్టం 1987 ప్రకారం గోవా ఏమైందమ్మా అంటే రాష్ట్రంగా ఆవిర్భవించింది. కనుక ఇవాళ మూడో ఎగ్జాంపుల్ గోవా అనేది పోర్చుగీస్ వారిని తీసుకున్నామమ్మా, అది 1961లో తీసుకున్నామని చెప్పుకుంటాం. 61లో. అలాగేనమ్మా మరి 12వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 ప్రకారం గోవా మరియు డామన్ డయ్యూ రెండు కలిపి కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేసి, ఆ తర్వాత
అది 62 నుంచి 87 వరకు గోవా కేంద్రపాలిత ప్రాంతమే. ఇక 87లో అంటే 56 అమెండ్మెంట్ యాక్ట్ 1987 ప్రకారం గోవా అనేటువంటిది రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. గోవా అనేటువంటిది రాష్ట్రంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కనుక అమ్మ ఇది సంబంధించినటువంటి సమాచారం. సో ఇక్కడ 3 ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది ఏంటంటే గోవా కూడా మనం స్వాధీనం చేసుకున్నాం, దాని ముందు మనం కేంద్రపాలిత ప్రాంతం చేసాం, ఆ తర్వాత రాష్ట్రం చేసాం. ఇది 3వ ఎగ్జాంపుల్. సరే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. మీకు ఎట్టి పరిస్థితుల్లో మార్కు పోకుండా ఉండాలంటే ఇక్కడ జరిగినటువంటి మెజారిటీ అంశాలు మనం ఆలోచించాలి. 4వ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటానమ్మా అంటే సిక్కిం. మరి సిక్కింకు సంబంధించిన సమాచారం ఏంటి అమ్మా అంటే యాక్చువల్గా సిక్కిం అనేటువంటిది స్వాతంత్రానికి పూర్వం చోగ్యాల్ అనేటువంటి రాచరిక దేశంగా ఉండేది. సిక్కిం అనేటువంటిదమ్మా చోగ్యాల్ అనేటువంటి రాచరిక దేశంగా ఉండేదమ్మా. అంటే ఆ చోగ్యాల్ అనేటువంటి రాజు పరిపాలించేవాడు సిక్కిం అనేటువంటి ప్రాంతాన్ని, అంటే ఇప్పుడున్న రాష్ట్రాన్ని. అయితే చోగ్యాల్ అనేటువంటి వ్యక్తి పరిపాలించేవాడు. అయితే స్వాతంత్ర అనంతరం అమ్మ సిక్కిం ప్రజలు భారతదేశంలో విలీనం కావాలని కోరుకున్నారు. స్వాతంత్ర అనంతరం సిక్కిం ప్రజలు భారతదేశంలో విలీనం కావాలని కోరుకుంటే చోగ్యాల్ అనేటువంటి రాజు ఒప్పుకోలే. చోగ్యాల్ అనేటువంటి రాచరిక వ్యవస్థ ఒప్పుకోలేదు. వాళ్ళు చాలా వేడుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం అయ్యా మమ్మల్ని భారతదేశంలో విలీనం చేయండి. జవహర్లాల్ నెహ్రూ అక్కడ పట్టించుకోలే. ఆ తర్వాత ఎల్బి శాస్త్రి వేడుకున్నారు. తదుపరి ప్రధానమంత్రి ఎల్బి శాస్త్రి కూడా దాని గురించి ఆలోచన చేయలే. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత వేడుకున్నారు, మమ్మల్ని ఎలాగైనా సరే భారతదేశం విలీనం చేయండి అని చెప్పారు. కనుక అప్పుడు ఇందిరాగాంధీ ఆలోచించడం మొదలుపెట్టింది. సిక్కింని భారతదేశంలో విలీనం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది ఇందిరాగాంధీ గారికి. అప్పుడు ఇందిరాగాంధీ ఒక ప్రయత్నం చేసింది విలీనం చేయడానికి. కానీ ఆ రాజరిక వ్యవస్థ ఒప్పుకోవడానికి కొద్దిగా అటు ఇటు చేశారు. చివరికి ఇందిరాగాంధీ ఏం చేసిందంటే బలవంతంగా ఆ యొక్క సిక్కింని ఏం చేసిందంటే భారతదేశం విలీనం చేసేసింది. ఇప్పుడు సిక్కిం అనేటువంటి చోగ్యాల్ అనే రాజరిక వ్యవస్థలో ఉంటే దాన్ని ఇందిరాగాంధీ ఏం చేశారంటే భారతదేశం విలీనం చేశారు. రేపు అడుగుతాడు, భారతదేశం విలీనం చేస్తే ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చేశారు అడిగే అవకాశం ఉంది. కాబట్టి సిక్కింను భారతదేశంలో 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం సిక్కింనమ్మ భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని చెప్పుకుంటాం. కనుక సిక్కింని భారతదేశంలో 35వ రాజ్యాంగ సవరణ చట్టం మరి 1975 ప్రకారం దాన్ని విలీనం చేయడం జరిగిందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మరొక అంశం కూడా చెప్పుకోవాల్సి ఉంది. ఇక్కడ మనం ఆ అంశం ఏంటమ్మా అంటే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడుకోవాలి. అదేంటమ్మా అంటే సిక్కిం యాక్చువల్గా అమ్మ కొద్దిగా ఇబ్బందులు ఉంది, పేదరిక ప్రాంతంగా ఉంది, చాలా వెనుకబడిన ప్రాంతం ఉంది, అభివృద్ధి చెందాల్సి ఉంది. ఆ యొక్క సిక్కింను పరిపాలించినటువంటి చోగ్యాల్ అనేటువంటి రాజు పెద్దగా అభివృద్ధి చేయలేదు, చాలా వెనుకబడిన ప్రాంతం ఉంది, ఆటవిక సమాజం ఉంది. కాబట్టి అక్కడ అందుకే ఇందిరాగాంధీ ఏం చేసిందంటే సిక్కిం చాలా వెనుకబడి ఉంది కాబట్టి దానికి ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం విలీనం చేసి సిక్కింకు ఏం చేసిందంటే అమ్మ సహరాష్ట్ర హోదా ఇచ్చింది. సహరాష్ట్ర హోదా అంటే ప్రత్యేక హోదా ఇచ్చిందమ్మా. సో ప్రత్యేకంగా స్పెషల్ స్టేటస్ ఇచ్చిందమ్మా, సహరాష్ట్ర హోదా ఇచ్చింది సిక్కింకు. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, సిక్కింకు సహరాష్ట్ర హోదా ఇచ్చింది. సాధారణంగా అయితే ఏదైనా ఒక రాష్ట్రం దేశం భారతదేశం విలీనం చేసుకొని దాని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఏ ఆర్టికల్ ప్రకారం? 2వ ఆర్టికల్ ప్రకారం. కానీ సిక్కిం వచ్చి అందరితో పాటు సమానంగా చేరిందా? చేరలే. ఎందుకు? అక్కడ సహరాష్ట్ర హోదా ఇచ్చారు సిక్కింకు. మరి సహరాష్ట్ర హోదా ఇచ్చినప్పుడు ఈ సిక్కింకు సహరాష్ట్ర హోదా ఇస్తే 2వ ఆర్టికల్ పనికి వస్తుందా? పనికి రాదు. సాధారణంగా అన్ని రాష్ట్రాలతో సమానంగా ఉంటేనే 2వ ఆర్టికల్లో పొందుపరచవచ్చు, చేర్చవచ్చు. కానీ సిక్కింని ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చి సహరాష్ట్ర హోదా ఇచ్చింది ఇందిరాగాంధీ కాబట్టి 2వ ఆర్టికల్ వర్తించదు. అందుకే బీ కేర్ఫుల్. 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం ఇందిరా ప్రభుత్వం సిక్కింని భారతదేశంలో విలీనం చేసి సహరాష్ట్ర హోదా ఇచ్చి సిక్కిం సహరాష్ట్ర హోదా కోసం ఏర్పాటు చేసిన ఆర్టికల్ ఏది? ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? సిక్కింకు సహరాష్ట్ర హోదా ఇచ్చి దీనికోసం ఆర్టికల్
2 సబ్ క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ని ఏర్పాటు చేశారు. 2 సబ్ క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తాం. సో సిక్కింకు సహారాష్ట్ర హోదా ఇచ్చారు, దానికి ఇచ్చి 2 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ని చేర్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మరొక అంశం ఏంటమ్మా అంటే సబ్ క్లాస్ ఏ చేర్చారు. చేర్చిన తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా చెప్పాలి. ఇక్కడ అదేంటమ్మా అంటే 2A అనేటికి చేర్చి దీన్ని ఇప్పుడు ఇందిరాగాంధీ ఏం చేశారు, స్పెషల్గా పెట్టాలనుకున్నారు. ఎందుకంటే 2 ఆర్టికల్ పెట్టరాదు, సెకండ్ ఏ ఆర్టికల్. అలాగే దీనికోసం ఇందిరాగాంధీ ఈ సిక్కిం యొక్క సహారాష్ట్ర హోదా ఇచ్చి 2 ఆర్టికల్ ఏర్పాటు చేసి ఈ సిక్కింను తీసుకెళ్ళి 10వ షెడ్యూల్లో చేర్చారు. అంటే 10వ షెడ్యూల్ ఏర్పాటు చేసి 10వ షెడ్యూల్ లేదు, అప్పుడు కొత్తగా వచ్చింది, అప్పుడే ఏ 75 తీసుకొచ్చి దీన్ని తీసుకొని 10వ షెడ్యూల్ చేర్చారు. 10వ షెడ్యూల్ ఇవాళ ఏం చెప్తుందమ్మా, ఈరోజు ఏం చెప్తుందంటే పార్టీ ఫ్రేమ్ల చట్టం చెప్తుంది. ఇవాళ 10వ షెడ్యూల్ అనేటువంటిది పార్టీ ఫ్రేమ్ల చట్టం చెప్తుంది. ఈ షెడ్యూల్ ఎప్పుడు వచ్చిందంటే మనం ఏమంటాం, 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985లో వచ్చిందని చెప్పుకుంటాం. 52 అమెండ్మెంట్ యాక్ట్ 1985 ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి 10వ షెడ్యూల్ చెప్పుకుంటాం. కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, మనకు తెలియని ఒక రహస్యం కూడా ఉంది ఇక్కడ. ఆ రహస్యం ఏంటమ్మా అంటే యాక్చువల్గా మనకు తెలియనటువంటి ఒక రహస్యం ఏంటమ్మా అంటే గమనించండి, 10వ షెడ్యూల్ అంతకంటే ముందే వచ్చింది. 10వ షెడ్యూల్ని రాజీవ్ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ చట్టం 85లో తెచ్చిందని మనం అనుకుంటున్నాం, వచ్చిందని మనకు అవగాహన మాత్రం ఉంది. కానీ దానికంటే ముందే ఇందిరా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అంటే 35 అమెండ్మెంట్ యాక్ట్ 1975 ప్రకారం. ఎన్ని జరిగాయి తెలుసా, 35 అమెండ్మెంట్ యాక్ట్ 75 ప్రకారం సిక్కిం భారతదేశంలో విలీనం, సిక్కింకు సహారాష్ట్ర హోదా, సిక్కిం కోసం 2A ఆర్టికల్, సిక్కింను 10వ షెడ్యూల్లో చేర్చడానికి సిక్కిం కోసం 10వ షెడ్యూల్ ఏర్పాటు చేశారు. ఇన్ని జరిగాయమ్మా 35 అమెండ్మెంట్ యాక్ట్ 75 ప్రకారం, ఇన్ని జరిగాయి సన్నివేశాలు. అందుకేనమ్మా ఇవాళ 4వ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా, చాలా ఉపయోగకరమైంది. అది సిక్కిం అనేటువంటిది అమ్మా చోగ్యాల్ అనేటువంటి వారసత్వ రాజ్యంగా ఉండేది. అయితే ఈ యొక్క చోగ్యాల్ వారసత్వ రాజ్యంగా ఉండేది. ఇక్కడ స్వాతంత్ర అనంతరం ఆ సిక్కిం ప్రజలు భారతదేశంలో కలవాలనుకున్నారు, కానీ ఆ వ్యవస్థ ఒప్పుకోలేదు, రాచరిక వ్యవస్థ ఒప్పుకోలేదు. చివరికి నెహ్రూను వేడుకున్నారు, ఎల్బీని వేడుకున్నారు, ఇద్దరు వాళ్ళు చూడలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ వేడుకుంటే అప్పుడు ఇందిరాగాంధీ 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం సిక్కింని భారతదేశం విలీనం చేసి అది వెనుకబడిన ప్రాంతం కాబట్టి సహారాష్ట్ర హోదా ఇచ్చారు. ఆ సహారాష్ట్ర హోదా ఇచ్చినందుకు అది 2 ఆర్టికల్ పనికిరాదు కాబట్టి అందుకే సహారాష్ట్ర హోదా కోసం 2A ఆర్టికల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగేనమ్మా 2A ఆర్టికల్ని సిక్కిం సహారాష్ట్ర హోదా కాబట్టి దానికోసం 10వ షెడ్యూల్ని ఏర్పాటు చేసి 10వ షెడ్యూల్లో పొందుపరిచారు. కనుక 35 అమెండ్మెంట్ యాక్ట్ 75 ప్రకారం దయచేసి సిక్కింని విలీనం చేయడమైంది, అదే అమెండ్మెంట్ యాక్ట్. సహారాష్ట్ర హోదా ఇవ్వడమైంది, 2A ఆర్టికల్ అయింది, 10వ షెడ్యూల్ ఏర్పాటు చేయడమైంది, దీంట్లో సిక్కింని చేర్చడం అయిపోయింది. కనుక ఇదంతా కూడా జరగడానికి కారణం ఏంటి తెలుసా, ఒకే కారణం సహారాష్ట్ర హోదా. అది ఇవ్వకుండా ఉంటే చరిత్ర ఉండేదే కాదు, అందరితో పాటే 2 ఆర్టికల్లో పోయి కలిసేది. కనుక అమ్మ ఇది ప్రధానమైనటువంటి అంశం మీరు గమనించాలి. అయితే ఇదే సమయంలో మీ ముందుకు రాబోతున్నటువంటి ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. అదేంటమ్మా అంటే సరే ఇక్కడ 10వ షెడ్యూల్లో చేర్చారు, సిక్కింను చెప్పారు. ఎందుకోసం అంటే సహారాష్ట్ర హోదా ఇచ్చారు కాబట్టి. సిక్కింకు సహారాష్ట్ర హోదా ఇవ్వగానే దేశవ్యాప్తంగా విమర్శలు మొదలైనవి, దేశవ్యాప్తంగా ఉద్యమం వచ్చింది. ఎందుకంటే మేము వెనుకబడిన వాళ్ళమే, మాకు అనేక రకాల సమస్యలున్నాయి, మాకు లేనటువంటి సహారాష్ట్ర హోదా సిక్కింకి ఎలా ఇస్తారు, కనుక సిక్కిం యొక్క సహారాష్ట్ర హోదాపై దేశవ్యాప్తంగా నిరసనలు, విమర్శలు మొదలైపోయినాయి. ఇక ఇందిరాగాంధీ ఆలోచించింది, ఇలా నేను సహారాష్ట్ర హోదా ఇచ్చుకుంటూ పోతే ఎంతమందికి ఇవ్వాలి, ఇప్పుడు ఒకరికి ఇచ్చానని ఇంకొకరికి ఇస్తే అలా ఒక్కొక్కరు అందరూ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక పని చేస్తే సిక్కిం యొక్క సహారాష్ట్ర హోదాను తీసేస్తే పనైపోలా. అందుకే ఇందిరా ప్రభుత్వం ఏం చేసిందమ్మా అంటే బాగా ఆలోచించి సిక్కిం యొక్క సహారాష్ట్ర హోదాను తీసేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో
దేశవ్యాప్తంగా సిక్కిం యొక్క సహరాష్ట్ర హోదాపై విమర్శలు రావడంతో ఆ విమర్శలు రావడం వల్ల సిక్కిం యొక్క సహరాష్ట్ర హోదాను రద్దు చేయడం కోసం ఇందిరా ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో భాగంగానే 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం 36 అమెండ్మెంట్ యాక్ట్ 1975 ప్రకారం మరి 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం ఏం చేసిందంటే సిక్కిం యొక్క సహరాష్ట్ర హోదాను ఏం చేశారమ్మా అంటే రద్దు చేశారు. సిక్కిం యొక్క సహరాష్ట్ర హోదాను రద్దు చేశారు. కనుక 35వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జరిగిన పరిణామాలన్నీ మళ్ళీ 36 జరిగినాయి. మీరు గమనించండి, కావాలంటే చూపిస్తా. 35 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 75లో సిక్కింకు సహరాష్ట్ర హోదా ఇచ్చారు. దానికోసం 2 ఏ ఆర్టికల్ ఏర్పాటు చేశారు. 10వ షెడ్యూల్ని ఏర్పాటు చేసి 10వ షెడ్యూల్లో చేర్చారు. కానీ 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం కారణం ఏంటంటే సహరాష్ట్ర హోదాపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం సిక్కిం యొక్క సహరాష్ట్ర హోదా రద్దు, సహరాష్ట్ర హోదా గురించి చెప్పిన ఆర్టికల్ 2A ఆర్టికల్ రద్దు, దానికోసం 10వ షెడ్యూల్ ఏర్పాటు చేస్తే 10వ షెడ్యూల్ కూడా రద్దు. కనుక మొత్తంగా 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం సిక్కిం రాష్ట్రాన్ని విలీనం చేయడం అయిపోయింది, సహరాష్ట్ర హోదా ఇవ్వడం అయిపోయింది, 2A ఆర్టికల్ ఏర్పాటు చేయడం అయిపోయింది, 10వ షెడ్యూల్ని ఏర్పాటు చేసి దాంట్లో చేర్చడం అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అది 36 అమెండ్మెంట్ యాక్ట్ 75. ఇక గమనించండి 36వ రాజ్యాంగ సవరణ చట్టం మారింది తప్ప ఇక్కడ 75 మారలే. అక్కడ 75, ఇక్కడ 75, ఇక్కడ ఏం మార్పు లేదమ్మా. కనుక సో సిక్కిం యొక్క సహరాష్ట్ర హోదాపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం సిక్కిం యొక్క సహరాష్ట్ర హోదాను రద్దు చేసి 2A ఆర్టికల్ని తొలగించి 10వ షెడ్యూల్ని తొలగించారు. 10వ షెడ్యూల్ని తొలగించిన తర్వాత అప్పుడు ఆఫ్టర్ సమ్ టైం అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ 10 ఏళ్ల తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ప్రకారం మళ్ళీ 10వ షెడ్యూల్ని ఏర్పాటు చేసి అందులో పార్టీ ఫ్రేంపుల చట్టాన్ని పెట్టడం జరిగింది. కనుక ఇవాళ 10వ షెడ్యూల్ గురించి చాలామంది కేవలం పార్టీ ఫ్రేంపుల చట్టం ఇప్పుడు ఉంది కాబట్టి అదే పాపులర్ అయింది. కానీ దానికంటే ముందు మన ఇందిరాగాంధీ కూడా తీసుకొచ్చారు సిక్కిం యొక్క సహరాష్ట్ర హోదా కోసం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇదే సమయంలో మీ ముందుకు రాబోతున్నటువంటి మరొక అంశం కూడా చెప్పాలి నేను ఇక్కడ. ఆ మరొక అంశం ఏంటంటే మరి సిక్కిం యొక్క సహరాష్ట్ర హోదా రద్దు చేశారు కదా, రద్దు చేసి ఏం చేసింది ఇందిరా ప్రభుత్వం అంటే సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించారు. సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది. సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది. అయితే మరి సిక్కిం ఎన్నవ రాష్ట్రంగా ఆవిర్భవించింది చూడమ్మా. ఇక్కడ సిక్కిం ఎన్నవ రాష్ట్రంగా ఆవిర్భవించిందమ్మా అంటే 22వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. సిక్కిం ఎన్నవ రాష్ట్రంగా ఆవిర్భవించిందమ్మా అంటే చెప్పండి, అది 22వ రాష్ట్రంగా ఆవిర్భవించిందని చెప్పండి. కనుక ఫ్రెండ్స్, ఇది మనకు 2వ ఆర్టికల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్లో భాగంగా నేను 4వ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సిక్కిం గురించి తీసుకున్నాను అని చెప్పండి. సో అందులో భాగంగానే సిక్కిం కూడా విలీనం చేసుకొని కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి గమనించండి. సో ఫ్రెండ్స్, ఇది సిక్కిం సంబంధించిన సమాచారం. సో దయచేసి 35 అమెండ్మెంట్ యాక్ట్ 75, 36 అమెండ్మెంట్ యాక్ట్ 75 రెండు గమనించాలి. 75 అలాగే ఉంటుంది, కానీ అమెండ్మెంట్ యాక్ట్స్ మారినాయి. ఎందుకంటే రెండు ఒకే సంవత్సరం వచ్చాయి అమెండ్మెంట్ యాక్ట్స్ 35, 36 అని రాజ్యాంగ సవరణ చట్టాలే మారినాయి. సో 35 ప్రకారం సహరాష్ట్ర హోదా వచ్చింది, 2A ఆర్టికల్ వచ్చింది, 10వ షెడ్యూల్ వచ్చింది. 36 ప్రకారం సహరాష్ట్ర హోదా రద్దు, 2A ఆర్టికల్ రద్దు, 10వ షెడ్యూల్ తొలగింపు అని చెప్పి మనం ఇక్కడ గమనించాం. కనుక ఇక చివరిగా సిక్కిం కేవలం పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడింది. అది ఎన్నో రాష్ట్రంగా ఏర్పడిందమ్మా అంటే 22వ రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పి మనం ఇక్కడ గమనిస్తాం. రైట్ సార్, మరి ఇప్పటికీ మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు తీసుకున్న ఎగ్జాంపుల్ 4 తీసుకున్నారు, కానీ 4 కూడా మాకు గుర్తుంది సార్, అన్ని విలీనం చేయడమే చెప్తున్నారు. ఇక పాండిచ్చేరి విలీనమే, దాద్రా హవేలీ విలీనమే, గోవా విలీనమే, చివరికి సిక్కిం విలీనమే. మరి మనము ఇతరులకు ఇవ్వలేదా?
మన భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేయలేదా అనేది కీలకం. అందుకేనమ్మా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటానమ్మా. 5వ ఎగ్జాంపుల్ ఎందుకోసం అంటే ఇతరులకు బదిలీ చేసినటువంటి అంశం తీసుకుంటాం. ఇక్కడ బెరుబారి అనేటువంటి ప్రాంతం ఉంటుండే అమ్మ. ఎక్కడ అమ్మ అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బెరుబారి ప్రాంతం. జనరల్గా మనం వింటుంటాం కదా బెరుబారి కేసు అని ప్రవేశిక దగ్గర వింటుంటాం మనం. చాలా వాల్యుబుల్ కేసు, అది చాలా ఇంపార్టెంట్ కేసు. ప్రవేశిక దగ్గర చెప్పుకున్నాం కూడా. అయితే వెస్ట్ బెంగాల్ బెరుబారి ప్రాంతం, ఈ బెరుబారి అనేటువంటి సమస్య ఏంటమ్మా అంటే పాకిస్తాన్ వాళ్ళు మాకు కావాలని, ఇండియా వాళ్ళు మాకు కావాలని చెప్పి ఇది వివాదాస్పదంగా మారింది. సో బెరుబారి ప్రాంతం అనేటువంటిది పాకిస్తాన్కి ఇవ్వాలని చెప్పి, అలాగే భారతదేశం మాకు కావాలని చెప్పి ఇక్కడ జరిగింది. చివరికి అమ్మ బెరుబారి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో, ఈ బెరుబారి ప్రాంతం అనేటువంటిది పాకిస్తాన్ వాళ్లకు అప్పచెప్పేయాలి. ఈ బెరుబారి అనేటువంటి ప్రాంతం పాకిస్తాన్ వాళ్లకు అప్పచెప్పేయాలని చెప్పి, ఇచ్చేయాలని చెప్పి, ఆ మార్పిడి జరగాలని చెప్పి ఈ దేశ సుప్రీంకోర్టు 1960లో బెరుబారి కేసు తీర్పిచ్చిందండి. బెరుబారి ప్రాంతాన్ని మరి అది పాకిస్తాన్ వాళ్లకు బదిలీ చేయాలని చెప్పి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది 1960 బెరుబారి కేసు అని చెప్పి చెప్తాం. ఇప్పుడు దీన్ని బదిలీ చేయాలా వద్దా? చెయ్యాలి. మరి బదిలీ చేయాలి కాబట్టి మరి అడుగుతాడు, బెరుబారి ప్రాంతాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారతదేశం పాకిస్తాన్కు బదిలీ చేయడం జరిగింది? ఈ బెరుబారి ప్రాంతం అనేటువంటిది, ఈ బెరుబారి ప్రాంతం ఎవరికి ఇచ్చారంటే అమ్మ పాకిస్తాన్కి ఇచ్చారు. పాకిస్తాన్కు ఎక్కడి నుండి అంటే అమ్మ భారత్ నుండి పాకిస్తాన్కు బదిలీ చేయడం జరిగింది. అయితే బెరుబారి ప్రాంతాన్ని భారతదేశం నుండి మరి పాకిస్తాన్కు బదిలీ చేయడం జరిగిందని చెప్పి మనం చెప్పుకున్న సందర్భంలో ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం బెరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేయడం జరిగింది? ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అంటే 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 ప్రకారం బెరుబారి ప్రాంతాన్ని భారతదేశం పాకిస్తాన్కు బదిలీ చేయడం జరిగిందని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. బెరుబారి కేసులో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ఇక నుండి భారతదేశంలో ఏ భూభాగం ఇతరులకు బదిలీ చేయాలన్నా, ఇతర భూభాగాన్ని విలీనం చేసుకోవాలన్నా అది రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారమే చేయాలని చెప్పింది మన సుప్రీంకోర్టు. ఈ బెరుబారి కేసునే భారత భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేయాలన్నా, ఇతర భూభాగాల్ని భారతదేశంలో విలీనం చేసుకోవాలన్నా అది రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మాత్రమే చేయాలని చెప్పి మన సుప్రీంకోర్టు ఈ బెరుబారి కేసులో 1960లో తీర్పిచ్చింది. అందుకే మీరు గమనించండి అమ్మా, నేను పాండిచ్చేరి తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కూడా మీరు గమనించండి, పాండిచ్చేరి 54 విలీనం చేసుకున్నారని చెప్పాను, కానీ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పానా? చెప్పలే. కానీ ఆ తర్వాత మీకు గోవా నుంచి మొదలుపెట్టాను. గోవా తీసుకున్నాం, అఫీషియల్గా విలీనం చేసుకోలేదు. అఫీషియల్గా 12th అమెండ్మెంట్ యాక్ట్ 62 ప్రకారం విలీనం చేసుకొని కేంద్రపాలిత ప్రాంతం చేశారని చెప్పాను. గోవా తర్వాత దాద్రా నగర్ హవేలీ తీసుకోవడం అయిపోయింది, కేంద్రపాలిత ప్రాంతం అయిపోయిందని చెప్పాను. అలాగే సిక్కిం రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారమే తీసుకున్నామని చెప్పాం. ఆ తర్వాత ఇప్పుడు బెరుబారి ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్కు 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 ప్రకారమే బదిలీ చేయడం జరిగింది. కనుక అమ్మ ఈ 60 తర్వాత భూభాగాల మార్పిడి అంతా కూడా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జరగాలి. అందుకే ఒక పాండిచ్చేరి మినహాయించి మిగతా భూభాగాల మార్పిడి అంతా కూడా మీకు రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పాను. కారణం, సో భారత భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేయాలన్నా, ఇతర దేశాలని భూభాగాన్ని మనం విలీనం చేసుకోవాలన్నా అది రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జరగాలని చెప్పి మరి బెరుబారి కేసులో 1960లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి అందుకే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జరుగుతుందని చెప్పడం ఇక్కడ గమనించాలి. కనుక అమ్మ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బెరుబారి ప్రాంతాన్ని అమ్మ మరి పాకిస్తాన్కు బదిలీ చేయడం జరిగింది. అది 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 ప్రకారం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. సార్ అడుగుతాడు, ఈ మధ్య కాలంలో భారత భూభాగాన్ని ఎవరికి బదిలీ చేయడం జరిగింది? ఈ మధ్య కాలంలో భారత భూభాగాన్ని ఎవరికి బదిలీ చేయడం జరిగిందని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తానమ్మా. మరి ఆ ప్రయత్నం కూడా చేస్తాను. మరి ఈ మధ్య కాలంలో భారత భూభాగాన్ని ఏ దేశానికి బదిలీ చేయడం జరిగింది అనే ప్రశ్న రాబోతుంది మీకు. సో ఈ మధ్య కాలంలో భారత భూభాగాన్ని ఏ దేశానికి బదిలీ చేయడం జరిగింది అనేటువంటి ప్రశ్న ఒకవేళ రేపు మీకు ఉత్పన్నమైతే దయచేసి గమనించండి అమ్మా. ఈ మధ్య కాలంలో అంటే
భారతదేశంలో ఉన్నటువంటి అస్సాంలోని కొంత భూభాగాన్ని ఎవరికి బదిలీ చేశామంటే బంగ్లాదేశ్కు. ఈ మధ్య కాలంలో అస్సాంలో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్కు, అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని భారతదేశానికి. అంటే రెండు దేశాల మధ్య భూభాగ మార్పిడి జరిగిందండి. అస్సాంలోని కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్కు, బంగ్లాదేశ్ దేశంలోని కొంత భూభాగాన్ని భారతదేశంకు భూభాగాల మార్పిడి జరిగింది. మరి ఇక్కడ రెండు దేశాల మధ్య భూభాగ మార్పిడి జరిగితే అది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మార్పిడి జరిగిందని అడిగే అవకాశం ఉంది. కాబట్టి చెప్పండి. రాజ్యాంగ సవరణ చట్టం 2015 ప్రకారం, 100వ రాజ్యాంగ సవరణ చట్టం 2015 ప్రకారం ఈ భూభాగాన్ని అమ్మ ఏం చేశారమ్మా అంటే మార్పిడి చేయడం జరిగిందమ్మా. ఎవరికంటే చెప్పండి, బంగ్లాదేశ్కు, బంగ్లాదేశ్ నుంచి భారత్కు. సో రెండు దేశాల మధ్య భూభాగ మార్పిడి జరిగింది ఈ మధ్యకాలంలో. అది మరి అస్సాంలోని కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్కు, బంగ్లాదేశ్లోని కొంత భూభాగాన్ని భారతదేశానికి. ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు నెలకొల్పడే ఉద్దేశంతో రెండు ప్రభుత్వాలు, రెండు దేశాలు భూభాగాల మార్పిడి చేసుకున్నాయమ్మా. అది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అంటే 100వ రాజ్యాంగ సవరణ చట్టం 2015 ప్రకారం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇది 2వ ఆర్టికల్కు సంబంధించినటువంటి సమాచారం.